స్క్రబ్ టైపస్ వ్యాధితో గుంటూరు కేజీహెచ్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిమళ దానమ్మ అనే మహిళ మరణించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇజ్రాయెల్పేటకు చెందిన పరిమళ గత నెల 16న జ్వరం, నీళ్ల విరోచనాలు, నీరసంతో బాధపడుతూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకొచ్చారు. గత నెల 18న గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. పరీక్షలు చేయగా స్క్రబ్ టైపస్ సోకినట్లుగా తేలింది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైపస్తో 9 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలోనూ స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉయ్యూరు మండలం మద్దునూరు గ్రామానికి చెందిన శివశంకర్ స్క్రబ్ టైపస్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ వద్ద శాంపిల్స్ తీసుకుంది వైద్య బృందం. అయితే 4వ తేదీన శివశంకర్ మృతి చెందగా నిన్న స్క్రబ్ టైపస్ పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లుగా రిపోర్టులో తేలింది. స్క్రబ్ టైపస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్క్రబ్ టైపస్ కలకలం రేపుతోంది. చిలమత్తూరుకు చెందిన రామ్ శివ అనే బాలుడిలో లక్షణాలు కనిపించడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రత్యేక వార్డులో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వరి పంటలో ఉండే పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైపస్ వస్తుందని వైద్యులు తెలిపారు. స్క్రబ్ టైపస్తో ఎవరూ భయపడాల్సిన పని లేదన్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అన్నారు.